ఓకే. అయితే ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటంటే, భారతదేశంలోని కుటుంబ వ్యవస్థ చాలా అత్యంత కీలకమైనదని చెప్పుకోవాలి. ఎందుకంటే, అంతర్జాతీయ సమాజం కూడా అనేక ప్రశంసలను కురిపించిందంట. అంటే, మన భారతదేశంలోనే కాకుండా యావత్ ప్రపంచంలోనూ కూడా మన భారతదేశంలో కుటుంబ వ్యవస్థ అంటే చాలా గౌరవంగా చూస్తారంట. అనేక మంది ప్రశంసలు కురిపించారంట. అంటే ఏంటి, మన భారతదేశ ఆచార వ్యవహారాలంటే అందరూ కూడా చాలా గొప్పగా చెప్పుకుంటారు. వాళ్ళందరూ కూడా ఈ మన భారతదేశ ఆచార సంప్రదాయాలంటే చాలా ఇష్టపడతారనమాట. అందుకే అంతర్జాతీయ సమాజం కూడా అనేక ప్రశంసలు కురిపించిందంట. మన భారతదేశ ఆచార సంప్రదాయాలంటే అంత మక్కువంట అందరికీ కూడా. అంతేకాకుండా కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని తలుచుకుంటూ దాన్ని కాపాడాలని తెలపడమే ఈ పాఠ్యభాగ ఉద్దేశం అంట. అసలు భారతదేశంలోని కుటుంబ వ్యవస్థ ఎలా ఉంది, ఏ విధంగా తల్లి తండ్రి పిల్లలు ఇలా అందరూ కూడా కుటుంబ వ్యవస్థ పట్ల ఎలాంటి బాధ్యత కలిగి ఉంటారు, ఏ విధంగా కుటుంబ వ్యవస్థను నడుపుకుంటారు, ఏ విధంగా ప్రేమానురాగాలను కలిగి ఉంటారు తెలపడమే ఈ ఇల్లు ఆనందాల హరివిల్లు అనే పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం అంట. ఓకే. అయితే ఈ పాఠంలోకి వెళ్తే, పక్షి ఆకాశం అంతా విహరించి తిరిగి చేరుకునేది తన గూటికే. పక్షులు ఆకాశంలో అలా విహరిస్తూ విహరిస్తూ ఎక్కడికో వెళ్ళి సాయంత్రం అయ్యేసరికి తిరిగి ఎక్కడికి వస్తాయి, తన ఇంటికే చేరుకుంటాయి. అలాగే మనిషి కూడా ప్రపంచంలోని చాలా చోటకి ఎన్నో ఎక్కడికో తిరిగి అలా ఎన్నో ప్రపంచం అంతా తిరిగి వచ్చినా సరే లాస్ట్కి చివరికి చేరుకునేది ఎక్కడ చేరుకుంటాడు, తన ఇంటికే చేరుకుంటాడు. అందుకే మనిషి జీవితంలో ఇంటికి చాలా ప్రాధాన్యం ఉంది. అసలు ఇల్లు అంటే ఏంటి? ఇటుకలు, ఇసుక, సిమెంటు, రాళ్ళతో కట్టిన 4 గోడల నిర్మాణమా ఇల్లంటే? ఓ పూరి గుడిసో, ఓ బంగ్లాయో, భవనమో కాదు ఇల్లంటే. ఇల్లంటే నిజం చెప్పాలంటే భావోద్వేగాలన్నిటినీ పంచుకునే అనుబంధాల వేదిక. ఇల్లంటే ఏంటి? భావోద్వేగాలన్నిటినీ పంచుకునే అనుబంధాల వేదికే ఇల్లంటే. ఇల్లంటే ఒక అమ్మ, ఇల్లంటే ఒక నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, తాతయ్య, నానమ్మ. ఇది ఇల్లంటే. దీన్ని కలిపి కుటుంబం అంటారన్నమాట. కుటుంబం అంటే సుఖ సంతోషాల వాకిలి, ఆనందాల లోగిలి, ప్రేమానురాగాల పల్లకి. తల్లిదండ్రులు పిల్లలు కలిసి ఉండే ఒక అందమైన ఆత్మీయ బంధం ఇల్లంటే. చూసారా, ఇల్లంటే ఏంటి? తల్లిదండ్రులు పిల్లలు కలిసి ఉండే ఒక అందమైన ఆత్మీయ బంధమే ఇల్లంటే. సామాజికంగా మానసికంగా శాస్త్రవేత్తల అభిప్రాయంలో అసలు ఇల్లంటే ఏంటంటే, ఒకే గొడుగు నీడలో ఉంటూ మానసిక ఆర్థిక సహాయ సహకారాలు అందించుకుంటూ ఉండే ఒక అందమైన అద్భుతమైన కుటుంబాన్ని ఈ విధంగా సామాజిక శాస్త్రవేత్తల అభిప్రాయంలో చెప్పారట. అంటే ఏంటి? ఒకే గొడుగు నీడలో ఉంటూ మానసికంగా ఆర్థికంగా సహాయ సహకారాలు అందించుకుంటూ ఉంటారంట ఇల్లంటే. ఇంకా నిజం చెప్పాలంటే స్త్రీ పురుషులు వారి పిల్లలు ఉన్న సమూహమే ఒక కుటుంబం. కుటుంబం అంటే ఏంటి? తల్లి ఉంటుంది, తండ్రి ఉంటాడు, పిల్లలు ఉంటారు, నానమ్మ ఉంటారు, తాతయ్య ఉంటారు. వీళ్ళందరూ కూడా ఒకరికి సహాయ సహకారాలు అందించుకుంటూ ప్రేమానురాగాలు కలిసి అందమైన ఒక పల్లకి వలె కుటుంబాన్ని పోషించుకుంటూ చక్కగా జీవిస్తూ ఉంటారంట. కాలాలు మారినా ఏళ్ళు గడిచినా భారతదేశంలో ఎప్పటికీ కూడా కుటుంబ వ్యవస్థ నిలిచి ఉంది. చూసారా, ఎన్ని కాలాలు మారినాయి, ఎన్ని శతాబ్దాలు మారినాయి, భారతదేశంలో ఇప్పటికీ కూడా కుటుంబ వ్యవస్థ అలా నిలిచి ఉందంట. నిజం చెప్పాలంటే ఇల్లంటే విశ్వసనీయత, సమగ్రత,
ఏకత అనే ఈ 3 స్తంభాల మీద మన కుటుంబ వ్యవస్థ ఆధారపడి ఉందంట. చూసారా ఏంటి? విశ్వసనీయత, సమగ్రత, ఏకత అనే ఈ 3 స్తంభాల మీద మన కుటుంబ వ్యవస్థ అనేది ఆధారపడి ఉంది. అందరి సుఖంలో నా సుఖం ఉంది, వారి కోసమే నా జీవితం అనే త్యాగ భావన భారతీయ కుటుంబానికి ప్రాతిపదిక. చూసారా? అందరి సుఖంలో తన సుఖం చూసుకుంటారు. అందరి కోసమే నా జీవితం అనే త్యాగభావన భారతీయ కుటుంబంలో ప్రాతిపదిక. అందుకే అంతర్జాతీయ దేశాలన్నీ కూడా, అంతర్జాతీయ సమాజం మొత్తం, ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశ కుటుంబ వ్యవస్థన్న, భారతదేశ ఆచార సంప్రదాయాలన్నా చాలా ఇష్టం అంట. సమాజంలో కుటుంబమే అత్యంత కీలకమైనది. ఎందుకంటే ప్రప్రథమంగా సమూహం కుటుంబమే. వ్యక్తి సమాజంలో ఒంటరిగా మానజాలడు. ఇప్పుడు సమాజంలో వ్యక్తి ఒకడు జీవించగలడా? నిజం చెప్పండి. తల్లి, తండ్రి, పిల్లలు ఎవ్వరు లేకుండా ఒకటే సమాజంలో జీవించగలడా? జీవిస్తే ఏమంటారు అండి? సమాజం హర్షించదు. కుటుంబంతో తాను మమేకమై జీవించడం ద్వారా ఆనందాన్ని పొందుతాడు. అందుకే పుట్టుకతోనే మనిషికి కుటుంబంతో విడదీయలేని అనుబంధం ఏర్పడుతుంది. చూసారా? అందుకే పుట్టుకతోనే మనిషికి కుటుంబంతో విడదలేని అనుబంధం ఏర్పడుతుంది. అందుకే ఇల్లు అనేది ఆనందాల హరివిల్లు అంటారు. ఈ ప్రేమానురాగాల పల్లకి అంటారు. అసలు కుటుంబంలో పోషణ, భద్రత కల్పించడం కుటుంబ వ్యవస్థలో మౌలిక అంశాలు. అవును కదా? పిల్లలకి పోషణ, భద్రత ఇవన్నీ కూడా ఎక్కడ దొరుకుతాయి? సమాజంలో నువ్వు ఒంటరిగా జీవించావు అనుకోండి, ఇవన్నీ నీకు దక్కుతాయా? పోషణ ఉంటుందా? భద్రత ఉంటుందా నీకు? అందరికీ లోకుగా చూస్తాను నేను. అవునండి. అయితే కుటుంబ వ్యవస్థలో పునరుత్పత్తి ప్రాథమిక లక్షణం. చూసారా? కుటుంబ వ్యవస్థలో పునరుత్పత్తి అనేది ప్రాథమిక లక్షణం. ఏంటంటే ఇప్పుడు మనకి పిల్లలు పుట్టారు, వాళ్ళ పిల్లలకి మళ్ళీ పిల్లలు, వాళ్ళ పిల్లలు అయిన తర్వాత మళ్ళీ పిల్లలు, అలాగా కుటుంబ వ్యవస్థలో పునరుత్పత్తి అనేది ప్రాథమిక లక్షణం అంట. కుటుంబంలో అనుభవాలు, అనుభూతులు కాలానుగుణంగా మారుతూ ఉంటాయి. పిల్లలకు సమాజంలో ఒక స్థానాన్ని కల్పించడం, విచక్షణ జ్ఞానాన్ని ఇవ్వడం, సంస్కృతిని వారసత్వంగా అందించడం కుటుంబ వ్యవస్థ ప్రధాన ఉద్దేశాల్లో ఒకటి అన్నమాట. చూసారా? కుటుంబ వ్యవస్థలో ప్రధాన ఉద్దేశాలు ఒకటి ఏంటంటే విచక్షణ జ్ఞానాన్ని ఇవ్వడం, సంస్కృతిని వారసత్వంగా అందించడమే కుటుంబ వ్యవస్థ యొక్క ప్రధాన ఉద్దేశాల్లో ఒకటి అన్నమాట. అదే నువ్వు సమాజంలో నువ్వు ఒంటరిగా జీవించావు అనుకోండి, నీకు పోషణ ఉంటుందా? ఉండదు. భద్రత ఉంటుందా? ఉండదు. అదే కుటుంబంతో కలిసి ఉంటే ఇవన్నీ కూడా విచక్షణ జ్ఞానాన్ని కలిగి ఉండడం, సంస్కృతిని వారసత్వంగా ఇవ్వడం, నీకు పోషణ కలిగి ఉండడం, భద్రత కల్పించడం, ఇవన్నీ కూడా నీకు కుటుంబంలో ఉండడం వల్ల ఇవన్నీ కూడా పొందుతావన్నమాట. కుటుంబ భావన వ్యవస్థ నిన్న మొన్నటిది కాదు, దీనికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఇది వివాహ బంధంతోనే మొదలవుతుంది. కుటుంబ భావన అనేది ఈరోజు ఇప్పుడు నువ్వు నేను పెట్టుకున్నదా కాదు, ఎన్నో వేల సంవత్సరాల దీనికి చరిత్ర ఉందంట. ఇది కుటుంబ వ్యవస్థ అనేది ఎలా మొదలవుతుందంట? వివాహ బంధంతోనే ఇది మొదలవుతుంది. కుటుంబం అంటే ఏంటి? అమ్మ, నాన్న, అక్క, చెల్లి, నాన్నమ్మ, తాతయ్య, ఇలా అందరూ కలిసి ప్రేమానురాగాల పల్లకిలో జీవించడాన్ని కుటుంబం అంటారు. ఈ కుటుంబంలో మనిషి అనేవాడు లేకపోతే పోషణ ఉండదు, భద్రత ఉండదు, ఏమీ ఉండవు. సమాజంలో నువ్వు ఒంటరిగా జీవించగలవా? జీవించలేవు. అలా ఒంటరిగా జీవిస్తే నీకేముంటుంది? ఎక్కడ నీకు గౌరవం అనేది కానీ ఏమీ ఉండదు. అదే కుటుంబంలో కలిసి జీవించావు అనుకోండి, నీవు ఇవన్నీ కూడా పొందుతావు అన్నమాట. అందుకే ఈ కుటుంబ వ్యవస్థ అనేది ఎక్కడి నుంచి మొదలవుతుందంట? వివాహ బంధంతోనే మొదలవుతుంది. నాగరికత సౌరభం లేని ఆది మానవుడు పెళ్ళి, ఇల్లు అనే సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్లు జీవించాడు. కొంత నాగరికత అలవాడిన తర్వాత సమూహాలను ఏర్పరచుకుని జీవించడం ప్రారంభించాడు.
ఫస్ట్ ఆదిమానవుడు ఇలాగే అసలు ఎవరికి వాళ్ళు అడవిలో తిరగడం, జంతువులను వేటాడడం, కాయ పండు తినడం, అక్కడక్కడ తిరగడం, చెట్టు మీద అక్కడ పడుకునేవారు. తర్వాత ఏం చేశారు? నాగరికత సౌరభం లేదలకి. తర్వాత కొంతమంది గ్రూపులుగా ఏర్పడ్డారు. తర్వాత అందరూ కలిసి ఉండడం నేర్చుకున్నారు. తర్వాత ఆది మానవుడు పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఒక ఇల్లుని ఏర్పరచుకున్నారు. ఇలాగా జీవించడం నేర్చుకున్నారన్నమాట. అయితే వ్యవసాయం చేసి పంటలు పండించడం మొదలుపెట్టాక గుహాల నుంచి గృహంలోకి మారిపోయారు. అంటే ఏంటి? ఒక నివాసంలోని వాళ్ళకు అనుకున్నట్లుగా ఉంటే ఆ గృహంలోనే ఉండిపోయేవారు. లేదు మనకి ఇక్కడ అనుకూలంగా లేదు అంటే వేరే గృహానికి మారిపోయేవారు. అది ఒక పెద్ద మలిపోయింది వాళ్ళకి. తాను నిర్మించుకున్న ఇంటిపై, కుటుంబంపై ఎనలేని మక్కువను పెంచుకున్నాడు. వివాహ బంధాన్ని వివేచనతో ఏర్పరచుకుని అందమైన కుటుంబాన్ని రూపించుకున్నాడు. ఎవరు? ఆదిమానవుడు. దానితోనే కుటుంబ వ్యవస్థ అనేది ఏర్పడిందనమాట. తను కూడా ఒక స్థిర నివాసాన్ని ఏర్పరచుకున్నాడు. తను కూడా వివాహం చేసుకున్నాడు. నాకు ఒక భార్య, పిల్లలు అనే బంధాన్ని ఏర్పరచుకున్నాడు. అప్పుడే అందమైన కుటుంబ వ్యవస్థ రూపుదిద్దుకుంది. వేదకాలం నాటికే నాగరికతమైన పద్ధతుల్లో ఈ కుటుంబ వ్యవస్థ ఏర్పడిందని కొందరు చరిత్రకారుల భావన. వారి రాతల వల్ల కుటుంబ జీవన విధానం ఆ కాలంలో అత్యున్నత స్థాయిలో ఉండేదని, భార్యాభర్తల సంబంధ బాంధవ్యాలు ఉన్నత శ్రేణిలో ఉండేవని తెలుస్తుందన్నమాట. అంటే ఏంటి? అప్పట్లోని ప్రేమానురాగాలు ఎక్కువ. భార్యాభర్తల మధ్య సంబంధమే కాదు, పిల్లల మధ్య అనురాగమే కాదు, ఇవన్నీ కూడా చాలా అత్యద్భుతంగా ఉండేవంట. వేల ఏండ్ల నుంచి విలువలకు కట్టుబడి జీవిస్తూ విశ్వాసానికి ఆదర్శంగా నిలిచిన కుటుంబ వ్యవస్థ మనది. చూసారా? ఎన్నో సంవత్సరాల నుంచి కూడా విలువలకు కట్టుబడి జీవిస్తూ విశ్వాసానికి ఆదర్శంగా నిలిచింది. అంటే కుటుంబ వ్యవస్థ అనేది మన భారతీయుల్లోని ఒక అత్యద్భుతంగా మనసులోని నాటుకుంది. ఇది నా కుటుంబం, నా భార్య, నా పిల్లలు, నా తల్లి, నా తండ్రి అనే ఒక ప్రేమానురాగాన్ని పెంచుకుని కుటుంబం అనే భావన ఏర్పరచుకున్నారంట. ఆనాడు కుటుంబ జీవనం చాలా వరకు సాఫీగా, సుఖంగా సాగిపోయిందని, అది చాలా నియబద్ధంగా ఉండేదని తెలుస్తుంది. అయితే కుటుంబంలో తల్లి పాత్ర అత్యంత కీలకమైనది, చాలా గౌరవప్రదమైనది కూడా. అందుకే ఒకప్పుడు మాతృస్వామ్య వ్యవస్థ ఏర్పడిందనమాట. ఎందుకని? ఇంటికి దీపం ఇల్లాలు. ఆడది లేకపోతే ఇల్లు ఎలా ఉంటుంది? ఉదాహరణ చూడండి, మన అమ్మగారు ఎవరన్నా ఒకరోజు ఏ ఊరన్నా వెళ్ళారు అనుకోండి, మన ఇల్లు ఎలా ఉంటుంది? ఎక్కడ తీసిన వస్తువులు అక్కడే ఉండడం, ఇల్లు అంతా తొడవకుండా చిరాగ్గా ఉండడం, ఇలా ఉంటుంది. ఇంటికి దీపం వెళ్ళాలని ఎందుకన్నారంటే, ఆడది ఇల్లు ఉంటే ఇల్లు చాలా శుభ్రంగా నీట్గా ఉంచుకోవడం. టైంకి మనం తింటాం, టైంకి పడుకుంటాం, ఇల్లు అంతా నీట్గా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే ఒకప్పుడు మాతృస్వామ్య వ్యవస్థ అనేది ఏర్పడిందంట. ఎందుకని? ఇంటికి దీపం ఇల్లాలు అనే నానుడిని బట్టి భారతీయ సంస్కృతిలో స్త్రీకి ఎంతటి ఉన్నత స్థానం ఇచ్చాడో మనకు అర్థమవుతుంది. స్త్రీ అనేది లేకపోతే కుటుంబ వ్యవస్థ అనేది అతలాకుతలం అయిపోద్ది. స్త్రీ అనేది లేకపోతే కుటుంబ వ్యవస్థ అనేది అతలాకుతలం అయిపోద్ది అనమాట. ఎందుకని? స్త్రీ లేకపోతే జననమే లేదు. అవునా కదా? ఈ ప్రపంచానికి మూలం ఏంటి? స్త్రీ. ప్రపంచానికి మూలం ఏంటి? స్త్రీ. ఇప్పుడు నువ్వు ఇలా భూమి మీద ఉండి ఇంత హ్యాపీగా సుఖంగా జీవించి ఉన్నావంటే దానికి కారణం ఎవరు? నీ తల్లి. తల్లి లేకపోతే మనకి ఏమైనా ఉండదా? అందుకే చెప్తున్నారు చాలామంది. ఏం చెప్తారు? కనిపించని ఆ భగవంతుణ్ణి పూజించడం కంటే మనకి జన్మకి కారణమైన మన తల్లి తండ్రిని పూజించే ఎంతో గొప్ప అదృష్టం చేసుకుంటామంట.
ఎంతో పుణ్యలోకానికి వెళ్తామంట. మనం అనుకున్నది ప్రతీది కూడా నెరవేరుస్తుందంట. అందుకే మనం భగవంతుని పూజ చేయగలదు, మన తల్లి తండ్రిని గౌరవంగా చూసుకుని వాళ్ళని బాధ పెట్టకుండా చూసుకుంటే మనం అనుకున్నది నెరవేరుతుంది. జీవితంలో మనం ఉన్నత స్థానానికి వెళ్తామన్నమాట. అందుకే మన భారతదేశంలో స్త్రీకి ఎంతో ఉన్నత స్థానం కల్పించారన్నమాట. అంతేగాక ఆనాటి సమాజంలో ఉన్న 4 ఆశ్రమాల్లోని గృహస్థాశ్రమానికి అత్యంత ప్రాధాన్యం ఉండేది. గృహస్థాశ్రమం ధర్మం ద్వారా ఇతర ఆశ్రమ ధర్మాలు సక్రమంగా కొనసాగుతాయి. అందుకే గృహంలోని జీవించడం పూర్వకాలం నుండి కూడా ఒక కుటుంబాన్ని ఏర్పరచుకోవడం అనేది పూర్వం నుండి కూడా వస్తుందట. ఈ వ్యవస్థ నేటికి దక్షిణ భారతదేశం కంటే ఉత్తర భారతదేశంలోనే ఎక్కువ కొనసాగుతూ ఉంది. ఉమ్మడి కుటుంబంలో కష్ట సుఖాలను అందరితోనూ పంచుకోవడం జరిగేది. తద్వారా పరస్పరం ఓదార్పు లభించేది. ఎందుకని ఉమ్మడి కుటుంబం అంటే అమ్మ నాన్న పిల్లలు తాతయ్య నానమ్మ ఇలా బాబాయ్లు అందరూ కూడా ఉమ్మడి కుటుంబంలో జీవించడం వల్ల పిల్లలకి కొన్ని బాధ్యతలు, బంధాలు, భయాలు, విలువలు, కొన్ని ఆచార సంప్రదాయాలు అన్నీ కూడా తెలుస్తాయంట. అదే ఉమ్మడి కుటుంబం కాకుండా చిన్న వెస్ట్ కుటుంబం కింద ఉందనుకోండి, చిన్న కుటుంబంలో ఉందనుకోండి, వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది కానీ విలువలు కానీ ఆచార సంప్రదాయాలు కానీ భయం భక్తులు కానీ ఈ విధంగా ఉండాలి అని కానీ ఏమీ ఉండదు. పిల్లలు పాడైపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట వెస్ట్ కుటుంబం అంటే. అదే ఉమ్మడి కుటుంబం అనుకోండి, ఈ తాతయ్యలు నానమ్మలు బాబాయిలు తల్లి తండ్రి అందరూ కళ్ళు కూడా మన మీద ఉంటాయి. మనం ఏం చేస్తున్నామో అందరూ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అందుకే ఉమ్మడి కుటుంబం ద్వారా ఎక్కువ లాభాలు ఉంటాయన్నమాట. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇలా పెళ్ళి అయిందంటే భార్య భర్తను తీసుకుని వేరే కాపురం పెట్టేస్తున్నారు. దాని ద్వారా వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది, ఆర్థికంగా బాగుంటుంది. కానీ పిల్లలు పాపం భర్త వచ్చి ఆఫీస్కి వెళ్ళిపోతాడు, భార్య వచ్చి ఏం చేస్తుంది, ఇంటికాడ వంట పని చూసుకుంటుంది, ఏదో చూసుకుంటూ ఉంటుంది. కానీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు, ఎలా చదువుతున్నారు, ఏ టైంలో ఏం చేస్తున్నారని ఎవరు పట్టించుకోవడానికి అవకాశం ఉండదన్నమాట. చదువుకుంటున్నాడా, టీవీ చూస్తున్నాడా, ఎక్కడికో బయటికి వెళ్ళిపోతున్నాడా అని పిల్లలు పాడైపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అదే ఉమ్మడి కుటుంబంలో అయితే ఏం జరుగుతుంది, అందరూ కూడా తండ్రి వేరే పని మీద బయటికి వెళ్తే ఇక్కడ తాతయ్య ఉంటారు, నానమ్మ ఉంటారు, బాబాయిలు ఉంటారు. అందరూ కూడా వాళ్ళ కళ్ళు మన మీద అబ్జర్వేషన్లో ఉంటాయన్నమాట. అందుకే ఉమ్మడి కుటుంబంలో పెరిగిన అమ్మాయి అంటే చాలా విలువలతోని ఆచార సాంప్రదాయాలతోని కూడుకుని ఉంటుందన్నమాట. ఏదైనా ఒక సమస్య వచ్చిందనుకోండి, ఆ సమస్యని ఎలా పరిష్కరించుకోవాలని ఆలోచన కలిగి ఉంటుందంట ఉమ్మడి కుటుంబంలో కలిగిన అమ్మాయి. అదే బెస్ట్ కుటుంబంలో ఉన్నదంటే ఒక సమస్య వస్తే ఆ సమస్యని ఎలా పరిష్కరించుకోవాలో తెలియదు. ఎందుకని ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని చెప్పుకోవడానికి తండ్రి దగ్గర ఉండడు. ఎందుకని ఆఫీస్ పని మీద వెళ్ళిపోతారు, తల్లి ఏదో పని మీద ఉంటుంది. అందుకే పిల్లలు ఎక్కువ పాడైపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. వాళ్ళలో ఆత్మస్థైర్యాన్ని నింపడానికి ఎక్కువ అవకాశం ఉంటుందంట ఎక్కడ, ఉమ్మడి కుటుంబంలో. అందుకే ఉమ్మడి కుటుంబంలో కష్ట సుఖాలను అందరితోనూ పంచుకోవడం జరుగుతుందంట. పరస్పరం ఓదార్పు కూడా లభిస్తుంది. ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే వెంటనే ఎన్ని చెప్తే వెంటనే కూడా దానికి సొల్యూషను బోల్డ్ మంది ఉంటారు, తాతయ్యలో నాన్నలో పెద్దనాళ్ళు వీళ్ళందరూ కూడా వెంటనే నీకు ఓదార్పు లభిస్తుంది. అందుకే ఉమ్మడి కుటుంబం అని చాలా మంచిదన్నమాట. అయితే ప్రతి పనిలోనూ కూడా సహాయ సహకారాలు సూచనలు సలహాలు లభించేవి. అందరూ శుభ అశుభాలు చేదోడు బాదోడుగా కల్పించుకునేవారు, ఆనందాన్ని పంచుకునేవారు. ఇలా వాతావరణం ఆహ్లాదకరంగా సందడిగా ఉండేది. ఇలాగా కుటుంబంలోని ఒకరికొకరు చేదోడు వాదోడుగా కష్ట సుఖాల, వాళ్ళ కష్టం వచ్చినప్పుడు వీళ్ళ కష్టం వచ్చినప్పుడు వాళ్ళకి పెళ్ళి అయినప్పుడు వీళ్ళ హెల్ప్ చేయడం, వీళ్ళ పెళ్ళి అయినప్పుడు వాళ్ళ హెల్ప్ చేయడం, అలాగా చేదోడు వాదోడుగా ఎంతో చక్కగా వాళ్ళు విలువలను కాపాడుకుంటూ చాలా ఆహ్లాదకరంగా సందడిగా జీవిస్తూ ఉండేవారు. చిన్నపిల్లలకైతే మహా సరదాగా ఉండేది. ఎందుకంటే అమ్మమ్మ
ఇలా అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్యల ఒడిలో ఒదిగిపోయేవాళ్ళు. పెద్దల పాలనలో వాళ్ళు చెప్పే కమ్మని కబుర్లతో, కథలతో ఆరోగ్యంగా పెరుగుతారు. ఈ విధంగా కుటుంబ వ్యవస్థలో మంచికి, చెడుకి తారతమ్యం తెలుసుకుంటూ, అమ్మమ్మ, నాన్నమ్మల, తాతయ్యల ఒడిలో హ్యాపీగా ఒదుగుతూ, వాళ్ళు చెప్పే నీతి కథలు వింటూ చాలా చక్కగా, చాలా ఆరోగ్యంగా, కొన్ని విలువలతో కూడిన మంచి సరదాగా ఎప్పుడూ కూడా వాళ్ళు ఆనందంగా ప్రేమ అనురాగాలతో ఈ ఉమ్మడి కుటుంబంలో జీవిస్తూ ఉంటారు. ఈ విధంగా కుటుంబం అంటే మన భారతదేశంలో అత్యంత ప్రాధాన్యతతో కూడింది కాబట్టి కుటుంబ వ్యవస్థకి అంత ముఖ్య పాత్ర ఉంది. కాబట్టి ఇప్పుడు వరకు మనం ఫస్ట్ పార్ట్ చెప్పుకున్నాం. తర్వాత మనం రేపు ఇదే టైంలో మనం సెకండ్ పార్ట్లో ఈ ఇల్లు ఆనందాల హరివిల్లు అనే సెకండ్ పార్ట్ గురించి తెలుసుకుందాం. ఓకే చిల్డ్రన్స్, బాయ్.